నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పేదరికం లేని రాష్ట్రాన్ని సాకారం చేయడమే విజన్ 2047 P4 కార్యక్రమ ప్రధాన లక్ష్యం. మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టీకరణ. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడని చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు భయం పట్టుకుంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. జిల్లా వ్యవసాయ రుణ ప్రణాళికలో కౌలు రైతులకు పంట రుణాలుగా 2,000 కోట్లు కేటాయించాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు డిమాండ్. భక్తులతో కిటకిటలాడిన ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయం. గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న ఆలయ పరిసరాలు. పేదరికం లేని రాష్ట్రాన్ని సాకారం చేయడమే విజన్ 2047 P4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అనకాపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంలో భాగంగా జిల్లా దార్శనికత కార్యాచరణ ప్రణాళికపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సిఎస్ఆర్ ప్రతినిధులతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో విజన్ డాక్యుమెంట్స్ తయారు చేసుకోవాలని సూచించారు. విశాఖ జిల్లా తలసరి ఆదాయం 4 లక్షలుగా ఉంటే అనకాపల్లి తలసరి ఆదాయం కేవలం 2 లక్షలకు పరిమితం కావడం బాధాకరమని, ఇంత వ్యత్యాసం ఉండటం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ యాక్షన్ ప్లాన్ కోసం ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 26 జిల్లాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్లానింగ్ చేసుకుని పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ స్థాయిలో ఉన్నాం, జీడీపీ ఎలా ఉంది, జీబీఏ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఉంది, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని భవిష్యత్తులో, ఎందుకంటే వాళ్ళ అనకాపల్లి పక్కన ఉన్నటువంటి విశాఖపట్నం ఫస్ట్ ప్లేస్ లో ఉంటే పక్కనే ఉన్నటువంటి అనకాపల్లి 14th ప్లేస్ లో ఉంది. ఏ రంగాల్లో ముందుకు తీసుకెళ్లొచ్చు, అగ్రికల్చర్ సెక్టర్ సంబంధించి, అలాగే అగ్రికల్చర్ అలైడ్ సంబంధించి, అలాగే ఇండస్ట్రియల్ సెక్టర్ లో, అదేవిధంగా సర్వీస్ సెక్టర్, ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళడానికి కోసం ఒక కార్యాచరణను తయారు చేసుకోవడం కోసం ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఈ రకంగా ప్రజాప్రతినిధుల్ని, అధికారులను కూడా ఇన్వాల్వ్ చేసి ఒక ప్లానింగ్ చేసుకుని వెళ్ళే విధంగా కార్యాచరణ చేయడం అనేది ఇది చాలా మరి అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. ఇవాళ చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో అనకాపల్లి 2,33,990 రూపాయలు, అదే పక్కనే ఉన్నటువంటి విశాఖపట్నం 4,57,680. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో ఎంత డిఫరెన్స్ ఉందనేది పక్కన ఉన్నటువంటి జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి వనరుల్ని వాళ్ళు ఏ రంగా సద్వినియోగం చేసుకున్నారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఈ అనకాపల్లి కానీ మిగతా జిల్లాలు అన్ని జిల్లాలకు కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి తగిన విధంగా ఇవాళ పెద్దలందరూ సహాయ సహకారాలతో, సూచనలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి దగ్గర కూడా, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 2 ఎమినెంట్ పర్సన్స్ కూడా తీసుకుని ఈ కమిటీలో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. ఏదైతే ఇవాళ P4 ఎవరైతే ఇవాళ పేదరికంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకురావాలనేదే ఈ P4 యొక్క లక్ష్యం. పీపుల్ ప్రైవేట్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, అంటే ప్రభుత్వం సహకారంతో ప్రైవేట్ వాళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి, ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి వాళ్ళ హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేయటమే. దానికోసం ఎవరైతే హ్యాండ్ హోల్డింగ్ కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని బంగారు కుటుంబాలుగా, ఎవరైతే వాళ్ళకి సహాయక సహకారాలు అందిస్తారో వాళ్ళని మార్గదర్శకులుగా ఈరోజు మేము ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ఇప్పటికి దాదాపు 64,518 మందిని బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపు 1,65,358 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి చదువుల కోసం కానీ, వాళ్ళకి సంబంధించి ఏదైనా వాళ్ళకు యూనిట్ పెట్టుకుంటామంటే ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు మార్గదర్శులు వాళ్ళకి గైడ్ చేయడానికి, వాళ్ళు కూడా ఆర్థికంగా అవకాశం ఉంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేయడానికి, గైడ్ చేసి వాళ్ళని పేదరికం నుంచి బయటికి తీసుకురావాలి, వాళ్ళకంటూ ఒక అటు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏ రకంగా సపోర్ట్ చేయాలన్నది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అలా ఈ 64,518 మందిని ఐడెంటిఫై చేసి ఇప్పటికీ మార్గదర్శులను 2,104 మందిని ఇప్పటికి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 2,104 మందిలో ఇప్పటికి 17,736 కుటుంబాన్ని వాళ్ళు దత్తత తీసుకోవడం జరిగింది, అడాప్ట్ చేసుకోవడం జరిగింది.
డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ కు హెలికాప్టర్లో సీటు స్పెషల్ ఫ్లైట్ తప్ప ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉందా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. జగన్ ని అధికారంలోకి రానివ్వనని చెప్పడం కన్నా చంద్రబాబును మోస్తూ ఉంటానని చెబితే మంచిదని చురకలంటించారు. వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు భయం పట్టుకుందని విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతల తాటాకు చప్పళ్లకు భయపడమని హెచ్చరించారు. పుష్ప సినిమా అన్నా ఆ సినిమాలోని హీరో అన్నా పవన్ కళ్యాణ్ కు నచ్చదని, అందుకే ఆ సినిమాలోని డైలాగులు పోస్టర్ వేసిన యువకుడిపై కేసులు పెట్టి అరెస్టు చేయించారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు మీరు అసలు ఎక్కడ ఉంటున్నారు నాకు అర్థం కదా. స్పృహలో ఉంటున్నారా? రాజకీయాల్లో ఉంటున్నారా? అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? అప్పుడప్పుడు నిద్రపోయి టక్క లేచి ఏదో పిచ్చివాగుడు వాగేసి వెళ్ళిపోతున్నారా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు అనే విషయాలు మీ దృష్టిలో ఉన్నాయా అనేది నాకు అనుమానం. సినిమా డైలాగులు చెప్తే సహించాం. మొన్నటిదాకా నువ్వేం చెప్పావే? సినిమా డైలాగులు కాదు, ఆయన ఎవరో రపాన్ని పెట్టుకున్నా అంటే ఇలాంటి సినిమా డైలాగులు మేము సహించం. నువ్వు ఎందుకు సహిస్తావు? పుష్ప సినిమా డైలాగ్ నువ్వు సహించవు. పుష్ప సినిమా హీరో నువ్వు సహించవు. ఎందుకంటే సూపర్ హిట్ అయిన సినిమా కదా అది, నీకు ఇష్టం లేదు, అందుకని దానిలో డైలాగ్ నువ్వు సహించవు అన్నట్టుగా అనిపిస్తుంది మాకు. ఎవడో అమ్మాయికుడు పాపం తెలియనివాడు ఏదో బోర్డు పట్టుకున్నాడు. నువ్వేమన్నా ఉప ముఖ్యమంత్రివి, సినిమా నటుడివి, శాసనసభ్యుడిగా గెలిచిన వాడివి, ఏమన్నావు నువ్వు? తొక్కి నారదీస్తావా? ఇడేలాగా బాగుందా? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? నువ్వైతే తొక్కి నారదీయచ్చు. ఎవడో అమాయకుడు ఏం మాట్లాడకూడదు. అమాయకుడు మాట్లాడితే అది నువ్వు సహించవు. నువ్వేమో కారు మీద ఎక్కి అపోజిషన్ ఉన్నప్పుడు వీరవిహారం చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు రూమ్ నుంచి బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఏంటి, ఎక్కడున్నావు, అసలు ఏం చేస్తున్నావు నాకు అర్థం కదా. అసలు కన్సిస్టెంట్గా నువ్వు జరుగుతున్నటువంటి విషయాలు నీకు తెలుసా నేను అడుగుతా ఉన్నా. మీ జిల్లాలో, కాకినాడ జిల్లాలో ధాన్యపు రైతులు డబ్బులు లేక రాక 1000 కోట్లు సుమారుగా రోడ్డు మీద ఎక్కారు. పట్టించుకున్నావా? అది నీకు పట్టదు. నీ స్పెషల్ ఫ్లైట్ దొరికితే చాలు హైదరాబాద్ వెళ్ళిపోతావు, షూటింగ్ చేసుకుంటావు, వచ్చేస్తావు. ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలియదు నీకు. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇస్తే చదువుతావు, అంతేగా. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా వచ్చి డ్యామ్ డూమ్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానివ్వను, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానివ్వు. ఏంటి ఆ నామస్మరణ నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వను అంటాం కంటే డైలాగ్ మార్చి చెప్పు. చంద్రబాబునే నేను మోస్తాను, చంద్రబాబునే అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను, చంద్రబాబునే భుజానెక్కించుకుంటాను, చంద్రబాబు నాకు అన్ని సదుపాయాలు చేస్తున్నాడు, నాకేమీ అభ్యంతరం లేదు, చంద్రబాబును మొయ్యటమే నా పని, నేను సెకండ్ గ్రేడ్ లీడర్గానే బ్రతుకుతాను అని చెప్పయ్యా. మేమే మాట్లాడాం, మాకెందుకు ఇంకా గొడవ? అది ఉంటే మీ జనసేన వాళ్ళకి కాపులకి సంబంధించిన వ్యవహారం. వైసీపీ నా కొడకల్లారా అనలేదా నువ్వు? వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అనలేదా? మర్చిపోయావా? అధికారంలోకి వచ్చినప్పుడు అన్నీ మర్చిపోతావే. హెలికాప్టర్లు, స్పెషల్ ఫ్లైట్లు మాత్రమే గుర్తుంటాయే. ఇక ఆలోచన చేసి మాట్లాడు. రాష్ట్ర రాజకీయాల పట్ల అవగాహన పెంచుకో. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకో. ప్రతి చోట అన్యాయం, అక్రమం జరుగుతున్నాయి. మేమా కొడుతుంది అదే అన్నాడండి. తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తులం కాదు మేము. తాటాకు చప్పుడు మేము కూడా అంతే. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జిల్లా బ్యాంకర్ల వ్యవసాయ వార్షిక రుణ ప్రణాళికలో కౌలు రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు 2000 కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా బ్యాంకర్లు విడుదల చేసిన వార్షిక వ్యవసాయ పంట రుణ ప్రణాళికలో 8396 కోట్లు రైతులకు పంటలుగా ఇస్తున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. 170% భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని చెప్పారే తప్ప నిర్దిష్టమైన కేటాయింపులు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎటువంటి హామీ లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా పంట రుణాలు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసినా జిల్లాలో బ్యాంకర్లు రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను అమలు చేయడం లేదన్నారు. ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. అన్నదాతలందరూ కూడా ఖరీఫ్ పనుల్లో చాలా ముమ్మరంగా ఉన్నారు. జిల్లాలో వరి నాట్లు కూడా కార్యక్రమం ప్రారంభమైంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రధానంగా వ్యవసాయం చేస్తుంది కౌలు రైతులు. మరి ఆ కౌలు రైతులకు సంబంధించిన కార్డులు ఇవ్వడం కానీ లేదా కొత్త చట్టం తీసుకురావడం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా చర్యలు తీసుకోవడం లేదు. మరి ప్రధానంగా వ్యవసాయంలో 170-80% భూముల్ని సాగు చేస్తున్న
కౌలు రైతులకి నష్టాలు, కష్టాలు, కన్నీళ్లు, అప్పులు, ఆత్మహత్యలే మిగులుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తే కౌలు రైతులకు పూర్తి న్యాయం చేస్తాం, కౌలు రైతులను ఆదుకుంటాం, కొత్త చట్టాలు తీసుకొస్తాం అని చెప్పేసి పద్ధతుల్లో అనేక వాగ్దానాలు చేశారు. మరి ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేసిన పరిస్థితి ఇవాళ కనబడట్లేదు. ప్రధానంగా అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం కూడా అందిస్తామని చెప్పేసి మాటలు చెప్తున్నారు తప్ప ఆచరణలో మాత్రం భూములున్న భూ యజమానులకే అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం అందించి కౌలు రైతు మీరు తర్వాత ఇస్తామని చెప్పేసి అంటున్నారు. మరి ఏ పద్ధతుల్లో ఇస్తారో కూడా అర్థం కావడం లేదు. మరి గత ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు చట్టాన్నే అమలు చేస్తూ కౌలు రైతులకు అన్యాయం చేసే పద్ధతుల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం ఉన్నది. మరి భూ యజమానులకు సంబంధం లేకుండా కౌలు కార్డులు ఇవ్వాలి, వాడికి రుణాలు ఇవ్వాలి, నష్టపరిహారాలు ఇవ్వాలి, బీమా పరిహారాలు అందించాలి అని చెప్పేసి ఒకవైపు రైతు సంఘాలు కోరుతూ సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడచడం పెడుతూ ఉంది. మరి సరైన పద్ధతి కాదని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇటీవల ఏలూరు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల బ్యాంకర్లు రుణ ప్రణాళికలు విడుదల చేశారు. ఏలూరు జిల్లా రుణ ప్రణాళిక విడుదలైంది. మరి రుణ ప్రణాళికలో కౌలు రైతులకు నిర్దిష్టమైన కేటాయింపులు లేకుండా కౌలు రైతులు రుణాలు ఇవ్వాలని చెప్పేసే పద్ధతుల్లో జిల్లా కలెక్టర్ గారు బ్యాంకర్లు చెప్పినంత మాత్రాన కౌలు రైతులు రుణాలనే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ఈ జిల్లాలో పంటలు సాగు చేస్తున్న కౌలు రైతులకి పంట రుణాలు అందించేలాగా రుణ ప్రణాళికలో కనీసంగా 2,000 కోట్ల రూపాయలు కౌలు రైతులకు ప్రత్యేకంగా కేటాయించి ఆ రకంగా కౌలు రైతులకి ఈ ఖరీఫ్ సీజన్లో పంట రుణాలు అందించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా కొత్త చట్టం తీసుకురావడం, కౌలు రైతులు కార్డులు ఇవ్వడం, రుణాలు ఇవ్వడం అనే ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాలి. వ్యవసాయంలో కష్టపడుతున్న, నష్టపోతున్న అన్నదాతలైన కౌలు రైతులను ఆదుకునే దాని కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి రుణ ప్రణాళికలో ఎటువంటి కేటాయింపులు లేకుండా బ్యాంకులు రుణాలు ఇవ్వడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆల్రెడీ భూ యజమానులు రుణాలు తీసి క్రాప్ లోన్స్ తీసేసుకున్న తర్వాత మరి ఆ ఛార్జ్ వన్ ఫార్మర్ 1 ఛార్జ్ అని పెట్టి 1 సర్వే నెంబర్ 1 ఛార్జ్ అని పెట్టి ఆ రకంగా యజమానులకు రుణాలు ఇచ్చిన తర్వాత కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు, మొండి చేసి చూపిస్తా ఉన్నారు. గోవిందనామ స్మరణతో చిన్న తిరుపతి హోరెత్తింది. వేలాది మంది భక్తులు శనివారం ద్వారకా తిరుమలకు తరలివచ్చారు. దాదాపు 10,000కు పైబడి యాత్రికులు క్షేత్రానికి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి యాత్రికుల రాక ప్రారంభమైంది. ఆలయంలోని అన్ని విభాగాలు భక్తులతో సందడిగా మారాయి. దర్శనానంతరం భక్తులు శ్రీవారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.